ఇది మీకు ప్రతి క్షేత్రంలో కనిపిస్తుంది. అసలు ఎట్లా అర్థం చేసుకోవాలి ఏది ఉబ్బో ఏది లోతో అని? ఆ రేఖను తీసినట్టు భావించండి, సమతుల్యంగానే ఉంటుంది. అవి లేకుండా కూడా లోతుగా ఉంటేనే లోయ, అటువంటి రేఖ లేకుండా ఉబ్బుగా ఉంటేనే ఉత్కృష్ట ఉన్నతంగా ఉన్నటువంటి పర్వతంగా భావించాలి. ఇక్కడ మీకు స్పష్టత ఉండాలి. చదువుతున్నా, చెప్పినా, ఆన్ రీడింగ్ కానివ్వండి, ఆన్ రైటింగ్ కానివ్వండి, ఆన్ హియరింగ్ కానివ్వండి, ఆన్ సీయింగ్ కానివ్వండి, చెప్పేటప్పుడు కూడా, చదివేటప్పుడు, వ్రాసేటప్పుడు, గమనిస్తున్నప్పుడు ఈ అవగాహన మీకు ఉండాలి. ఈ అవగాహన మీకు వచ్చిందో సహజంగానే ఒక పర్వతం మీద, ఒక క్షేత్రం మీద, ఒక రేఖ మీద ఈ రకంగా మొత్తం కరతలం మీద ఒక అనుభవం పెరుగుతుంది. ఎస్, ఈ రేఖ కారణంగా ఇట్లా వంగింది తప్ప ఇది సమతుల్యంగా ఉంది. ఈ రేఖ లేకున్నా ఉబ్బున్నది కాబట్టి ఇది ఉన్నతంగా ఉంది. ఇక్కడ ఏ రేఖలు లేకున్నా పర్వతమే లోతైంది కాబట్టి ఇది లోయ. ఈ అవగాహన మీకు ఏర్పడుతుంది. కాబట్టి ఇది మీకు అవగాహన ఉండాలి అన్న విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్పటం జరిగింది. ఆ తర్వాత తీసుకుంటే ఇక్కడ నిలువు రేఖలున్నాయి. నేను మీకు అడ్డు రేఖల గురించి చెప్పాను. ఇట్లా ఉంటే అడ్డు రేఖలు నష్టాన్ని చేస్తాయి అని. కానీ ఈ రెండు నిలువు రేఖల్ని ఖండించినాయనుకోండి, ఒక రెండు రేఖలు, ఇది వల కాదు, ఇది మీకు గ్రిల్ కాకూడదు, చదురంగపాణి కానే కాదని మీకు. అంటే స్వార్జితాన్ని, పిత్రార్జితాన్ని, పూర్వార్జితాన్ని, భార్య కూడా ఉద్యోగం చేసి సంపాదిస్తున్న దాన్ని, అన్యాక్రాంతంగా వచ్చినటువంటి అన్యుల ద్వారా వచ్చినటువంటి డబ్బును కానివ్వండి, ఏమీ లేదు, వ్యర్థమైన ఖర్చులు చేస్తుంటాడు. ఏదో తాగుబోతు కావటము, పేకాటము, గుర్రాల ఆటకు పెట్టడము, ఇటువంటి ద్వారా డబ్బు నష్టం వాటిల్లుతున్నప్పుడు ఈ రేఖలు సూచిస్తాయి. జాతకుడా, తస్మాత్ జాగ్రత్త, అటువంటి చేయబోకు. నువ్వు ధనికుని కావాలంటే, సమాజం లోపల నీకు సమున్నత స్థానం కావాలంటే ఇవి మానుకో, హెచ్చరిస్తుంటాయి. ఇవి మానుకున్నారో ఇవి నిర్బలమైపోతాయి. దీని మించి, ఈ అడ్డు రేఖల మించి కూడా ఒక నిలువు రేఖ వస్తుంది మళ్ళీ. అంటే ఆ అలవాటుని మానుకున్నాడు, ఆ దురభ్యాసాన్ని, ఇది కూడా దురభ్యాసమే, ఈ దురభ్యాసాన్ని నుంచి ఉన్నత స్థితికి వెళుతున్నట్టుగా భావించాలి. కాబట్టి ఇవి అడ్డు రేఖలు తీరే ఉంటాయి కానీ ఖండన రేఖలు, ఖండిత రేఖ కింద, ఈ రెండిట్లో బాగా అర్థం చేసుకోండి. ఖండన రేఖ, ఖండిత రేఖ. ఈ నిలువైన రేఖ ఒక రేఖ ఇట్లా ఖండించింది, ఇది ఖండన రేఖ అవుతున్నది. దేన్ని ఖండించింది? దీన్ని ఖండించింది, నిలువు రేఖను. నిలువు రేఖ ఖండిత రేఖ అయింది, దాన్ని నష్టం చేస్తున్నటువంటి రేఖ ఖండన రేఖ అయింది. ఇంకా నిశ్చితంగా పరిశీలిస్తే ఖండిత రేఖ కింద ఉంటుంది, ఖండన రేఖ పైన ఉంటుంది. అంటే ఆఢ్యత్వం ఖండన రేఖదే. ఇక్కడ పాపం నిర్బలమైపోయింది ఈ రేఖ, డబ్బు నష్టపడ్డాడు. ఇంత స్పష్టత ఉండాలి మీకు అవగాహనలో. వాలు రేఖలు మంచివి కావు. ఏ పర్వతం నుంచి వచ్చినా వానతీరు వచ్చే రేఖలు మంచివి కావు. దాదాపు ఖండన రేఖలు ఎంత నష్టాన్ని చేస్తాయో అంతే నష్టాన్ని చేస్తారు. గుణకాలు, గుణకాలు ఏ క్షేత్రం మీద ఉన్నా దీన్నే కత్తెర రేఖ అంటాం, ఇంటూ మార్క్ అంటాం. గుణకము, కత్తెర, ఇంటూ ఏదైనా అనివ్వండి, అది మీకు నష్టాన్ని చేస్తుంది. కానీ నిన్న మీకు గురుక్షేత్రం చెప్పినప్పుడు ఇక్కడ గుణకం ఉంటే సత్యశీలి, సుశీలుడు, విద్యాశీలి, వినయశీలి, ధనార్జనశీలి, వట్టి శీలవంతురాలైనటువంటి భార్య దొరుకుతుంది లేదా భర్త దొరుకుతాడని మీకు చెప్పాను. కానీ అదే ఖండన రేఖ, అదే మీకు ఇంటూ మార్క్, అదే కత్తెర, అదే గుణకం ఇక్కడ నష్టం, ఇక్కడే కాదు ఏ పర్వతం మీదనైనా నష్టం చేస్తుంది. కొన్ని పర్వతాలను విడిచిపెడితే, వాటి ఆకారాన్ని పట్టుకుంటే. ఇదే ఖండన రేఖ మీకు శుక్రస్థానం లోపల ఇంత పెద్దగా కనబడింది అనుకోండి, చాలా మంచిది, అంతటి ఉత్తముడు ఉండడు. రామునికి తమ్ముడు, రాముని
రామావతారం అనుకోండి, మీకు అదిగా ఏకపత్ని వ్రతుడుగా ఉంటాడు. కానీ ఇదే గుణకము, ఇదే కత్తెర ఈ ఆకారంలో ఉన్నాయనుకోండి చిన్నగా, అది గుణకమే, ఇది గుణకమే కదా. ఇక్కడ రాముని యేసుడు ఎందుకు? పాపం ఇక్కడ కాముణ్ణి యేసుడు, కాముకుణ్ణి యేసుడు ఎందుకు? ఇక్కడ కాముకత వర్ధిల్లుతుంది, ఇక్కడ శృంగారం వలుతుంది. ఇక్కడ ఏకపత్ని వ్రతుడు అవుతున్నాడు, ఇక్కడ బహుస్త్రీ లోలుడు అవుతున్నాడు. చూడండి ఫలితాలలో ఎంత మార్పు వచ్చిందో. కాబట్టి ఒక్కొక్కసారి ఆ ఖండన రేఖలైనా, నిలువు రేఖలైనా, కత్తెర రేఖలైనా వాటి వాటి ఆకారాన్ని బట్టి వస్తుంది. నిలువు రేఖ ధనకారకము అని నేను మీకు చెప్పాను. నిలువు రేఖలు, ఇది నిలువు రేఖే, ఇది నిలువు రేఖే. ఫలితాలలో మాకు కంటికి కనిపిస్తుందే, ఇది కొద్దిపాటి ధనం, ఇది బహుధన యోగం. రెండిట్లో మీకు తేడా కనిపిస్తుంది. మధ్యంగా మరొకటి ఉంటుంది, అర్ధధనం. చెయ్యి దాపడం అంతే తప్ప సంపన్నంగా ఉండటం మాత్రం వీలు కాదు. అవసరం పడితే చెయ్యి దాపుతాడు, అవసరం పడితే ఇస్తాడు, అవసరం పడితే తీసుకుంటాడు. చిన్న రేఖ. మొత్తం మీద జీవితంలో డబ్బు కలవాడే. ఇట్లా ఉందో సంపన్నత. ఇది మధ్యమాన్ని. అంటే ఏ రేఖలైనా, ఏ గుర్తులైనా చిన్న సంపదల గురించి చెప్తున్నప్పుడు వాటి ఆకారాన్ని గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, ఈ రెండింటిని కూడా గమనిస్తూ పోవాలి. రైట్. ఈ గుణకము ఎక్కడ ఉన్నా ప్రమాదాలు, యాక్సిడెంట్స్, ఆపరేషన్స్, శస్త్రచికిత్సలు ఖచ్చితంగా ఉంటాయి. కారణాలు కాళ్ళ నొప్పులు కావచ్చు, కీళ్ళ నొప్పులు కావచ్చు, వాతరోగము కావచ్చు, నరాల యొక్క బలహీనత కావచ్చు. కారణాలు ఏవైనా ఉండి ఏ కారణం మూలకంగానైనా వారికి శస్త్రచికిత్సా యోగం ఉంది, వారికి ప్రమాద యోగం ఉంది, ఏదో యాక్సిడెంట్ కానే అవుతుంది. ఈ గుణకాలు చెప్తాయి. ఇందులో ఉన్న గుణకాలు కేవలం గుణకాలే కాదు, గుణకమంత నష్టం చేయకున్నా నక్షత్రాలు కూడా అవే పనిచేస్తుంటాయి. నక్షత్రానికి గుణకానికి తేడా మళ్ళీ ఒకసారి పునరుక్తి అనుకోకండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనుకోకండి. అవగాహన కోసం, మంచి ప్రావీణ్యత కోసం, అనుభవాన్ని పెంచుకోవటానికి కోసం మళ్ళొకసారి చెప్తున్నాను. రెండు రేఖలుంటేనే మాత్రమే ఒకటి ఖండిస్తుంటే వాడు రేఖల్ని గుణకం అవుతుంది. అందులో ఏ ఒక్క రేఖ వచ్చి చేరినా, రెండు రేఖలు వచ్చి చేరినా, 10 రేఖలు వచ్చి చేరినా అది నక్షత్రం అవుతుంది, కానీ గుణకం కాదు. నక్షత్రం మీకు ఎంత చెడుపుని చేస్తుందో అంత చెడుపుని చేయకున్నా 4 వేళ్ల తక్కువ చెడుపును మాత్రం ఇది చెడుపు రేఖే, మీకు ఇది చెడుపు రేఖే.